లేవియాకాండం 25వ అధ్యాయము, చాలా బ్యూటిఫుల్ స్క్రిప్చర్ పోర్షన్. లేవియాకాండం 25వ అధ్యాయం, లెవిటికస్ చాప్టర్ 25 18వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం నుండి, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచు. సో బ్లెస్సింగ్ బిగిన్స్ విత్ ఒబీడియన్స్. ఆశీర్వాదము విధేయతతో ఆరంభమవుతుంది. నువ్వు దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు దూరమై ధిక్కరించి అవిధేయుడు అయితే తెలియకుండా శాపము వచ్చి నీ పైన పనిచేసే ప్రమాదము ఉంది. సో అబ్రహాము యొక్క జీవితం ఆరంభం దేంతో ఆరంభమైందంటే దేవుని మాటకు లోబడటంతో ఆరంభమైంది. సో కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము విశ్వాసం బట్టి అబ్రహాముని నీతిమంతుడిగా చేశాడు. సో విశ్వాస సంబంధులైన మనందరిని అబ్రహాము కుమారులుగా చేశాడు. విశ్వాస సంబంధులైన మనందరిని కూడా అబ్రహాములో ఆశీర్వదించాడు. హల్లెలూయా. నా మాటలు అందరికి స్పష్టంగా అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు బాగా గమనించండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గాయకొని వాటిని అనుసరించి నడుచుకొనుడి, అప్పుడు మీరు 19వ వచనం. నౌ హియర్ హీ గివ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డెఫినేషన్ ఫర్ బ్లెస్సింగ్. దీవెనకు అద్భుతమైన నిర్వచనం ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ దేశములో నెంబర్ 1 యూ విల్ హ్యావ్ ప్రొటెక్షన్. సురక్షితముగా నివసిస్తారు. సో బ్లెస్సింగ్ హ్యాస్ ప్రొటెక్షన్. ఆశీర్వాదములో ఏముంటుందంటే భద్రత. మీరు సురక్షితముగా నివసిస్తారు. And number 2, ఆ భూమి ఫలించును. నెంబర్ 2, యూ విల్ బి ఫ్రూట్ఫుల్. నీవు ఫలభరితముగా ఉంటావు. నీ వివాహము ఫలభరితముగా ఉంటుంది. నీ వ్యాపారం ఫలభరితముగా. వారికి భూమి నీకు వ్యాపారం అవ్వచ్చు, వారికి భూమి నీకు పిల్లలు అవ్వచ్చు, వారికి భూమి నీకు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, వారికి భూమి నీ వివాహ జీవితం అవ్వచ్చు, వారికి భూమి నీకు గర్భఫలం అవ్వచ్చు. ఏదైనా కానీ నీవు ఫలిస్తావు. వెన్ యూ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. నీ పైన ఆశీర్వాదం ఉంటే నువ్వు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. భూమి ఫలించును. అండ్ నెంబర్ 3, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చూసారా? నెంబర్ 3, ప్రొవిజన్, సమకూర్పు. నెంబర్ 1, ప్రొటెక్షన్, మొదటిది క్షేమము, భద్రత. అండ్ నెంబర్ 2, ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన స్థితి. అండ్ నెంబర్ 3, ప్రొవిజన్. మీరు బాగా గమనించాలి. వెన్ ఎవర్ బైబిల్ టాక్స్ అబౌట్ ప్రొవిజన్, బైబిల్ ఎప్పుడైనా సమకూర్పు, సమృద్ధి అని మాట్లాడితే అది మీ గురించి మాత్రమే కాదు, మీ ద్వారా అనేకులు బ్రతుకుట గురించి మాట్లాడుతుంది. చాలామంది అనుకుంటే పాస్టర్ గారు నాకు సమృద్ధి ఉంది, నాకు సమకూర్పు ఉంది. హలో, ఈరోజు నాకు తినటం పెద్ద కష్టం కాదు. పని చేసిన పని చేయకపోయినా అందరూ తింటున్నారు బాగానే. గెటింగ్ యువర్ డైలీ ఫుడ్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్ టుడే. సమకూర్పు లేకపోతే సమృద్ధి అంటే కేవలం మీరు భుజించే ఆహారం గురించి కాదు. వాక్యం ఎప్పుడైనా సమృద్ధిని గురించి, సమకూర్పుని గురించి మాట్లాడితే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా అనేకులు బ్రతకాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన నీకు సమృద్ధినిచ్చి, సమకూర్పునిచ్చి నిన్ను అనేకులకు దీవెనగా మార్చాలని. సో బాగా గమనించండి. 19వ వచనం, మీరు దేశములో సురక్షితముగా నివసిస్తారు. ఆ భూమి ఫలిస్తుంది. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. హల్లెలూయా. కమ్ ఆన్, బిగ్గరగా హల్లెలూయా. సో బ్లెస్సింగ్ హ్యాస్ దీస్ 3 థింగ్స్. అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందటానికి బాగా గమనించాలి. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. అందరూ నన్ను ఫాలో అవుతుంటే ఆమేన్ చెప్పండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఏంటి? అబ్రహాం పొందిన ఆశీర్వచనం. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? చాలా చూసాడు అబ్రహాము. నేను కొన్ని చెప్తాను. నెంబర్ 1, బ్లెస్సింగ్ హ్యాస్, నెంబర్ 1, ఆశీర్వాదములు ఏముందంటే డివైన్ గైడెన్స్, దైవిక నడిపింపు ఉంటుంది. ఆశీర్వదించబడిన వాడికి, ఆశీర్వాదం పొందని వాడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నడిపింపు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. గాడ్ విల్ గైడ్ యూ, గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఎందుకంటే జరగబోతున్న విషయాలు, ముందున్న సంఘటనలు మానవుని మనస్సుకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుని మనస్సును ఎరిగిన దేవుని ఆత్మ తన ప్రజలకు నడిపింపునిస్తాడు. సో బ్లెస్సింగ్, నేను దీవించబడ్డాను అంటే అర్థం ఏంటంటే నాకు దేవుని నడిపింపు ఉంది. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ 12:1, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నడిపింపు. గో అబ్రహాం, గో అబ్రహాం. అబ్రహాము వెళ్ళు, నడిపింపు.
సో బ్లెస్సింగ్ హ్యాస్ divine guidance, number 1. And number 2, blessing has divine presence. దీవెన, ఆశీర్వాదం అంటే దైవిక సన్నిధి. ఆశీర్వదించబడిన వాడికి ఆశీర్వదించబడిన వానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనం, Genesis 18:1. Genesis 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి and God and the Lord appeared to Abraham. The presence of God. దేవుడు వచ్చి అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చి? సర్వోన్నతుడైన దేవుడు అటు వెళ్ళిపోయి సింధూర వృక్షం దగ్గర గుడారం వేసుకున్న మమ్రేలో ఉన్న అబ్రహాము దగ్గరికి ఆగి వచ్చి కలిసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బ్లెస్సింగ్ అంటే యూ విల్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుడు వచ్చి నీతో సంభాషించడానికి ఇష్టపడతాడు. దట్స్ కాల్డ్ బ్లెస్సింగ్. దీవెన లేని వాడికి దేవునితో సహవాసం ఉండదు. ధనము నేను చెప్తున్నాను, బ్లెస్సింగ్ ఉన్న వారికి లేని వారికి మధ్య వ్యత్యాసము వారి దగ్గర ఉన్న ధనము కాదు, వారి దగ్గర ఉన్న కార్లు కాదు, వారి దగ్గర ఉన్న ఇల్లులు కాదు, వారు కలిగినవన్నీ అవన్నీ దీవెనలో ఒక భాగమైనప్పటికీ అవన్నీ కలిగి కూడా ఇవి లేకపోతే వారు దీవించబడిన వారు కాదు. Are you all with me? నెంబర్ 1, డివైన్ గైడెన్స్. చెప్పాలి. మొదటిది ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి. డివైన్ గైడెన్స్, దైవిక నడిపింపు. నెంబర్ 2, డివైన్ ప్రెజెన్స్. చెప్పాలి. వాట్స్ నెంబర్ 2? డివైన్ ప్రెజెన్స్, దైవిక సన్నిధి. నెంబర్ 3, డివైన్ ఫేవర్. బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ఫేవర్. దైవిక కృప ఉంటుంది ఆశీర్వాదములో. ఆది కాండం 15వ అధ్యాయం 1వ వచనం, Genesis 15:1. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. గ్రేట్ షల్ బి యువర్ రివార్డ్, యు విల్ హ్యావ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. దట్స్ కాల్డ్ ఫేవర్. నీకు దయ. అందుకని మీరు చూస్తే అబ్రహాము ఎక్కడికి వెళ్ళిన అతను ఏ ప్రాంతంలో ఉన్న వారందరికీ అబ్రహాం మీద దయ కలుగునట్లుగా దేవుడు చేశాడు. అంతే కదా. అబ్రహాము తర్వాత ఉన్న సంతతి వారు ఇశ్రాయేలులందరికీ కూడా దేవుడు అట్లాగే చేశాడు. వారి మీద దయ పుట్టించాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వారి మీద దయ పుట్టించాడు. విస్తారమైన ధనముతో వారు బయటకు వచ్చారు. నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, 1 మూమెంట్ ఆఫ్ ఫేవర్ ఈక్వల్ టు లైఫ్ టైమ్ ఆఫ్ లేబర్. ఒక్కసారి దేవుడు నిన్ను తన కృపతో నిన్ను దర్శిస్తే జీవితకాలం అంతా పడిన ప్రయాసతో కూడా జరగనిది ఆయన కృప వలన నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే పడని వారైనా నీ కొరకు అద్భుతాలు మేలు చేస్తారు. ఎందుకనంటే దట్స్ కాల్డ్ ఫేవర్. అది ఫేవర్ అంతే. డివైన్ ఫేవర్. బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ఫేవర్. నీకు అత్యధికమైన బహుమానము కలుగు చేస్తాను. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, బ్లెస్సింగ్ హ్యాస్ డివైన్ ప్రొటెక్షన్. దైవిక భద్రత. ఇట్ హ్యాస్ డివైన్ ప్రొటెక్షన్. దేవుడు నీ పైన ప్రత్యేకమైన భద్రత ఉంచాడు. 12వ అధ్యాయం 17వ వచనము. ఆది కాండం, ఐఎమ్ స్టిల్ ఇన్ జెనసిస్, 12వ అధ్యాయం 17వ వచనము. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి చదవమ్మా. ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఏల చెప్పితివి. నేను ఆమెను నా భార్యగా చేసుకుందునే అనుకొని అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. వర్స్ 20. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును. చూసారా, ఆ రాజు అబీమెలెకు రాజు ఏమీ చేయలేకపోయాడు అబ్రహాముని. ఎందుకంటే దేవుని యొక్క భద్రత అబ్రహాము పైన ఉంది. హల్లెలూయా. సో నెంబర్ 4, డివైన్ ప్రొటెక్షన్. వాట్ ఇస్ నెంబర్ 1? మొదటిది ఏంటి చెప్పండి? పైన దీవెన ఉంటే చెప్పాలందరూ బిగ్గరగా. డివైన్ గైడెన్స్. సంబడి షౌట్ డివైన్ గైడెన్స్. దైవిక నడిపింపు. నెంబర్ 2, రెండవది డివైన్ ప్రెజెన్స్. చెప్పాలందరూ. రెండవది ఏంటిది? డివైన్ ప్రెజెన్స్, దైవిక సన్నిధి. నెంబర్ 3, డివైన్ ఫేవర్. చెప్పాలి, దైవిక కృప. నెంబర్ 4, డివైన్ ప్రొటెక్షన్. అందరూ చెప్పాలి, డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత. నెంబర్ 5, డివైన్ విజ్డమ్, దైవిక జ్ఞానం. ఇదే ఉండదు చాలా మందికి. జ్ఞానం లేక కుటుంబాలు పాడు చేసుకుంటారు, జ్ఞానం లేక పిల్లల్ని పాడు చేస్తుంటారు, జ్ఞానం లేక
ఆర్థిక పరిస్థితులు పాటు చేసుకుని డివైన్ విజ్డమ్, యూ నీడ్ విజ్డమ్. ఆశీర్వాదం నీ పైన ఉంటే యూ విల్ హ్యావ్ విజ్డమ్. 26వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం, జెనసిస్ 26:5. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం, జెనసిస్ 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. ఇస్సాకు చెప్తున్నాడు వాళ్ళ నాన్న గురించి దేవుడు, మీ నాన్న నా మాట వినేవాడు, నేను విధించిన దాని నా ఆజ్ఞలు నా కట్టడలు నా నియమములని గైకొన్నాడు. విజ్డమ్ అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు లోబడటమే. విజ్డమ్ ఈజ్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే జ్ఞానము. నేను చెప్తున్నాను, అదొక స్పిరిచువల్ లా. నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు నీ పరిస్థితుల్లో, నీ జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు దేవుని జ్ఞానం ఆటోమేటిక్గా నీలోంచి ఫ్లో అవటం చూస్తావు నీవు. అదే రాయబడింది సామెతల గ్రంథం 9వ అధ్యాయం, Proverbs 9:10 ఏమనుంది? సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, Proverbs 9:10, సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of wisdom. The fear of the Lord is the beginning of wisdom. అందుకనే అబ్రహాము దేవునికి భయపడినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, ఆయన ఆజ్ఞలకు లోబడినవాడు, దేవుని యొక్క కట్టడలన్నిటిని అనుసరించినవాడు అబ్రహాము. ఆశీర్వాదంలో డివైన్ విజ్డమ్, నీకు దైవిక జ్ఞానం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎలాగ మెలగాలి. డివైన్ విజ్డమ్. You have divine wisdom in the blessing. సో ఇప్పుడు గలతీ 3:13కి వచ్చేద్దాం. Galatians 3:13 ఇందాక ఆగిన దగ్గర ఆత్మను గూర్చిన వాగ్దానం చదవమ్మా. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. చూసారా? అబ్రహాం ఏంటి ఆశీర్వచనం? ఇందాక చదివాం. డివైన్ ప్రెజెన్స్, డివైన్ గైడెన్స్, డివైన్ ప్రొటెక్షన్, డివైన్ ఫేవర్ అండ్ డివైన్ విజ్డమ్. అబ్రహాము పొందిన ఇవన్నీ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా చదవాలి. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఏమైపోయాడు చెప్పండి? శాపమైపోయాడు. He has become the curse. అంతే కదా, నెక్స్ట్ వర్డ్ శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఆ మాట అందరం కలిసి చదువుదాం. మనలో అన్న దగ్గర నుంచి విమోచించిన అన్న మాట వరకు అందరం కలిసి, మీరందరూ నాతో ఉంటే ఆమె చెప్పండి. రైట్, 1 2 3 గో. మనలను మరలా చదువుదాం, అందరు చదవాలి. మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మరలా ఒకసారి ట్రై చేద్దాం. మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మరలా చదువుదాం. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. ఇప్పుడు మనల్ని అన్న మాట తీసేసి నన్ను అని పెట్టి చదువుదామా? 1 2 3 గో. నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నిన్ను విమోచించాడు ఆయన శాపము నుంచి. మీ తాత ముత్తాతల శాపం నీ తల మీద పనిచేయదు. నమ్మద్దు. చాలామంది అనుకుంటారు మా పూర్వ తరముల వారి శాపం మా మీద ఉంటుంది, వాళ్ళు అట్లా చచ్చిపోయారు, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి మా ఇంట్లో కూడా. నో 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 నో. ప్రతి శాపం నీ పై నుంచి దేవుడు విరగ్గొట్టేశాడు. హల్లెలూయా. మీ పితరులు అప్పులతో చచ్చిపోయారు, నువ్వు అప్పులతో చనిపోవాల్సిన అవసరం లేదు. మీ పితరులు యాక్సిడెంట్లో చనిపోతున్న యాక్సిడెంట్లో చనిపోవాల్సిన అవసరం లేదు. మీ పితరులు, మీ కుటుంబంలో మీ ముందు వారు ఎవరైనా క్యాన్సర్తో చనిపోయారు, నువ్వు ఆ విధంగా చనిపోవాల్సిన అవసరం లేదు. రోగముల చేత నీ ముందున్న వారు చనిపోయారు, నువ్వు ఆ విధంగా చనిపోవాల్సిన అవసరం లేదు. నీ ముందున్న వారికి డివోర్స్ లేనివో నీకు అవ్వాలని రూల్ లేదు. కమాన్. ధర్మశాస్త్రం యొక్క ప్రతి శాపం నుండి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ దిస్.